కార్తీక్ని గేలి చేయాలని వచ్చిన శ్రీధర్ తన పనిని మొదలు పెట్టేస్తాడు. ఇంట్లో అందరినీ అవమానిస్తూ మాట్లాడడం స్టార్ట్ చేసేస్తాడు. కావేరి మాత్రం ఇంటికి వెళ్దాం పదండి అని ఎంత బతిమలాడినా వినడు. కూతురు స్వప్న చెప్పినా కూడా తను వినడు. అమ్మా, నా కూతురు ప్రాణాలతో బయటపడింది అని నేను హోమం జరిపిస్తూ ఉన్నాను. ఆ దేవుడికి కృతజ్ఞత చూపించుకుంటున్నాను. ఈ సమయంలో ఇతను వచ్చి ఇక్కడ అంతా మనశ్శాంతిని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపోమ్మని చెప్పమ్మా అని కార్తీక్ అనగానే, నువ్వు కృతజ్ఞతలు చెప్పాల్సింది దేవుడికి కాదు, నాకు. నీ కూతురు ఆపరేషన్కి డబ్బులెవరిచ్చారో తెలుసా అంటే ఒక మనసున్న మనిషి అని కార్తీక్ అంటాడు. అదే ఆ మనసున్న మనిషి ఎవరో నీకు తెలుసా అని అంటే, తెలియవలసిన అవసరం నాకు లేదు, చెప్పాల్సిన అవసరమూ నాకు లేదు అని కార్తీక్ అంటాడు. నీకు తెలియకపోవచ్చు ఆ వ్యక్తి ఎవరో, కానీ నాకు తెలుసు అని శ్రీధర్ అనగానే కార్తీక్ చాలా షాక్ అయిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ టాపిక్ని డైవర్ట్ చేయాలని ట్రై చేస్తారు, కానీ కార్తీక్ మాత్రం డైవర్ట్ అవ్వకుండా, నీకు తెలుసు అంటున్నావు కదా, అతనెవరో చెప్పు, ఆ దేవుడెవరో చెప్పు అని నిలదీసి అడుగుతాడు. నీ కూతురు కాపాడిన ఆ దేవుణ్ణి నేనే అని గొప్పగా శ్రీధర్ చెప్తూ ఉంటే, ఎందుకలా అబద్ధాలు చెప్తున్నారు అని కావేరి అంటుంది. కార్తీక్ మాత్రం షాక్ అయిపోయి, నువ్వా కాపాడింది అని అడుగుతాడు. అవునురా, నేనే అని శ్రీధర్ అంటాడు. ఏమండి, అబద్ధాలు చెప్పకండి, పదండి ఇక్కడి నుంచి అని కావేరి అంటూ ఉంటే, నువ్వు నోరు ముయ్యవే, నిజం చెప్పాలి అంటే నీ చెంప పగలగొట్టి ఆ తర్వాత నేను ఈ విషయాన్ని ఇక్కడ మాట్లాడాలి. ముందు నిన్ను అడగాల్సి వస్తే అసలు బీర్వాలో నగలు ఏమయ్యాయి అని అడగాలి. నువ్వు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు ఎందుకు విత్డ్రా చేశావు అని అడగాలి. కానీ అవన్నీ నిన్ను అడిగానా? ఏమీ అడగలేదు కదా. నువ్వు సహాయం చేశావు అంటే అది నేను చేసినట్టే కదా అని శ్రీధర్ అంటాడు. అవి మీ డబ్బులు కాదండి, నా డబ్బులు అని కావేరి అనగానే, అవి అమ్మ డబ్బులు అని చెప్తుంది కదా, ఏదో నీ డబ్బులు పెట్టినట్టు అంత గొప్పగా చెప్తావేంటి అని స్వప్న కూడా నిలదీస్తుంది. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఒరే పుత్రపురుషోత్తమా, నీకు నేను జన్మను మాత్రమే ఇవ్వలేదురా, నీకు కూతురు కాని కూతురికి కూడా ప్రాణదానం చేసింది నేనే అని చెప్పడానికి వచ్చాను అని శ్రీధర్ అనగానే కార్తీక్ వెనుకాకి జరిగి కూలబడిపోతాడు. అది చూసిన స్వప్నాను, నమ్మకన్నయ్య, అంతలా కుంగిపోకు, ఈ మనిషి అబద్ధం చెప్తున్నాడు అని అంటుంది. నిజంగా నేను అబద్ధమే చెప్తే మీ అమ్మ పక్కనే ఉంది కదా, నిజమో అబద్ధమో అడుగు అని శ్రీధర్ అంటాడు. నిజం చెప్పు మమ్మీ, డాడీ చెప్తుంది నిజమా అని స్వప్న అడగగానే కావేరి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ బ్యాంకు మేనేజర్కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను శ్రీమతి గారు, ఇక నువ్వు దాచిపెట్టడానికి ఏమీ లేదు అని అంటూ ఉంటే, అవి నా డబ్బులు కదా, దాని గురించి మీకెందుకు అని కావేరి అంటుంది. అవి నీ డబ్బులు అయితే నేను నీ మొగుణ్ణి, నీ డబ్బులతో పాటు నీ మీద అన్నిటి మీద నాకు హక్కు ఉంటుంది అని శ్రీధర్ అంటాడు. అలా ఎలా అని కావేరి అంటే, అయితే నేను నీ మొగుణ్ణి కాదని అందరికీ చెప్పుకో, ఇక నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్పు అనేసరికి కావేరి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. స్వప్నకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మమ్మీ సొంత డబ్బులని చెప్తుంది కదా నానా, ఎందుకలా నిలదీస్తున్నావు అని స్వప్న అడగగానే, ఎందుకండి ఇక్కడ ఇంత అలా అల్లరి చేస్తున్నారు, మీరు సైలెంట్గా ఉండండి అని కావేరి అంటుంది. నువ్వు మొగుణ్ణి మోసం చేసి ఇంతలా డబ్బులు తెచ్చి వేరే వాళ్ళకి దోచిపెడితే తప్పులేదు, కానీ నేను నిజం అడుగుతూ ఉంటే నీకు అల్లరిగా అనిపిస్తుందా? ఈ మాటలన్నీ వింటుంటే నీకు ఎలా అనిపిస్తుంది కార్తీక్? జుబుక్సగా అనిపిస్తుందా, లేక ఎవరో కడుపులో వేలు పెట్టి గెలికినట్టుగా అనిపిస్తుందా, లేక నీ మీద నీకే అసహ్యంగా అనిపిస్తుందా అని శ్రీధర్ కావాలని కార్తీక్ని గేలి చేస్తూ ఉంటే కార్తీక్ ఏమీ మాట్లాడలేక కోపంతో నిలబడి ఉంటాడు. నా భార్య నాకు చెప్పకుండా ఎంతలా అన్యాయం చేసిందో అలాగే నీకు కూడా పెద్ద అన్యాయం జరిగిందిరా అని కార్తీక్తో అనగానే దీప షాక్ అయిపోతుంది. తన గురించి ఎక్కడ టాపిక్ వస్తుందో అని కంగారు పడుతూ ఉంటుంది. కానీ శ్రీధర్ మాత్రం ఊరుకోకుండా, నీ భార్యకు కూడా నా భార్య డబ్బులు కట్టిందని తెలుసు, అయినా కూడా నీకు చెప్పకుండా దాచిపెట్టింది చూసావా, నిన్ను కూడా నీ భార్య మోసం చేసినట్టే అని శ్రీధర్ కార్తీక్కి దీపకు మధ్య చిచ్చు పెట్టేసి కావేరిని బలవంతంగా తీసుకుని అక్కడి నుంచి వెళ్తాడు. శ్రీధర్ చేతులను విడిపించుకుని కావేరి మళ్ళీ కార్తీక్ దగ్గరికి వచ్చేసి, కార్తీక్ నువ్వు దీపని తప్పుగా అర్థం చేసుకోకు, దీప దగ్గర నేనే ఒట్టు తీసుకున్నాను, ఈ విషయం ఎవ్వరితోనూ మాట్లాడకూడదు అని నా మీద నేను ఒట్టు తీసుకున్నందుకే తను నీ దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టింది. మీ నాన్న కావాలనే అలా ఎగతాళిగా మాట్లాడుతున్నాడు, నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు, నువ్వు దీపను ఏమీ అనకు కార్తీక్ అని చెప్పేసి కావేరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావేరిని బలవంతంగా శ్రీధర్ కారు వరకు తీసుకెళ్తాడు, కానీ కావేరి కారు ఎక్కదు. శ్రీధర్ ఎంత తిట్టినా కూడా తను కారు ఎక్కకుండా అలాగే నిలబడితే స్వప్న అక్కడికి కోపంగా వచ్చేసి, ఇలాంటి మనిషితో ఎలా వేగుతున్నావు మమ్మీ, అసలు ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా ఈ మనిషికి తెలియదా అని నిలదీసి అడుగుతుంది.
ఓ నా ప్రియమైన డాటర్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మొగుడు పెండ్లాలు ప్రైవసీగా మాట్లాడుకుంటున్నప్పుడు రాకూడదు అని తెలివి కూడా లేదా అనేసి అడుగుతాడు. అంత తెలివి నీకు ఉంటే పిలువని పేరంటానికి వచ్చి ఇంతలా అందరినీ బాధ పెట్టి వెళ్తావా? అసలు ఏం చేశారని వాళ్ళని అంతలా నిలదీస్తున్నావు? ఏమయ్యిందని అమ్మ డబ్బులే కదా ఇచ్చింది అని స్వప్న అనేసరికి, మీ అమ్మ డబ్బులు నావి అని నేను కూడా అంటున్నాను. నీ భర్త ఇంట్లో నీ భర్త వేరు నువ్వు వేరు కాదని నువ్వు కూడా చెప్తూ ఉంటావు కదా, అలాగే నేను వేరు మీ అమ్మ వేరు కాదు కదా. అందుకే అవి నా డబ్బులు కాబట్టి నన్ను అడగకుండా ఇచ్చినందుకు కోపంతో అడుగుతున్నాను. నేను చేసింది కరెక్ట్గానే ఉంది అని శ్రీధర్ అంటాడు. మీరు ఎప్పుడో జరిగినవన్నీ పెట్టుకొని కార్తీక్ మీద కోపాన్ని పెట్టుకొని పిలువని పేరెంట్ వచ్చి కావాలనే కార్తీక్ పరువుని తీసేస్తున్నారు కదా అని కావేరి అడగగానే, ఓరే పరువు, వాళ్ళకి పరువు కూడా ఉందా? ఎప్పుడైతే ఇల్లును వదిలేసి టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారో వాళ్ళ పరువు అప్పుడే పోయింది. పరువు అంటే నాది, ఈ శ్రీధర్ది. నలుగురిలో ఒక ప్రతిష్ట, ఒక పేరు అంటూ ఉన్నాయి. నా పరువే ముఖ్యం అని శ్రీధర్ అంటాడు. ఎప్పుడు చూసినా నీ గురించి తప్ప పక్క వాళ్ళ గురించి ఆలోచించవు కదా, అసలు ఇలాంటి వాడు నా తండ్రి అయినందుకు ఎలా ఉందో తెలుసా అని స్వప్న అంటూ ఉంటే, నాది కూడా సేమ్ ఫీలింగ్. నీలాంటి కూతురు నా కడుపున ఎలా పుట్టిందా అని ఆలోచిస్తున్నాను. ఈ మాటలన్నీ అనవసరమండి. ఇక్కడొచ్చి గొడవలు పెట్టింది మీరే కాబట్టి వెళ్ళి ఒక్కసారి కార్తీక్కి క్షమాపణ చెప్పారంటే మనం బయలుదేరదాం అని కావేరి అనగానే, ఏంటి నేను వాడికి క్షమాపణ చెప్పాలా? చేసిందంతా వాడు, ఇచ్చిందంతా నువ్వు, మధ్యలో నేను క్షమాపణ చెప్పాలా అని శ్రీధర్ కోపడతాడు. అసలు ఇలాంటి మనిషితో ఎలా ఎగుతున్నావు మమ్మీ అని స్వప్న అడుగుతూ ఉంటే, ఏం చేస్తామమ్మా నా కర్మ అని అంటాడు. ఓహో, ఏదో ఇది నీ సొంతిల్లైనట్టు ఇంతలా ఫీల్ అయిపోతున్నావేంటి స్వప్న? పదే పదే మీ అమ్మని ఇచ్చేస్తున్నావు, పక్క వాళ్ళ మొగుళ్ల గురించి మాట్లాడతావు, అందరి గురించి మాట్లాడతావు, మీ గురించి మాత్రం నేను మాట్లాడకూడదా అని శ్రీధర్ కోపంగా అనేసరికి, ఇది నా పుట్టిల్లు నానా, నా పుట్టింటి వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే నాకు బాధగా అనిపిస్తుంది అని స్వప్న అనేసరికి, అవును మరి ఆ కాంచనే కదా నిన్ను 9 నెలలు మోసి మరీ కన్నది, అందుకే ఇది నీ పుట్టిల్లు అయిపోయింది, వీళ్ళు నీ పుట్టింటి వాళ్ళైపోయినరు. కన్న తండ్రి నీకు పరాయోడైపోయాడా? ఇలాంటి కూతుర్ని నేను కన్నందుకు నేను ఫీల్ అవుతున్నాను అని స్వప్న మీద కోపడి కావేరిని బలవంతంగా తీసుకుని కారులో వెళ్లిపోతాడు శ్రీధర్. ఇక బాధను తట్టుకోలేక కార్తీక్ లాన్లో వెళ్లి వాళ్ళ తండ్రి అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ కోపంగా నిలబడి ఉంటాడు. అప్పుడే దీప అక్కడికి వచ్చి డాక్టర్ బాబు అని పిలుస్తుంది. కార్తీక్ వెనక్కి తిరిగి చూడగానే కోపంగా చూస్తూ దీపనుండేసరికి దీప కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటాయి. అలా చూడకండి డాక్టర్ బాబు, మీ కంటి చూపే నాకు దెబ్బల్లా తగులుతున్నాయి, భరించలేకపోతున్నాను అని అంటుంది. నేను ఎంతో మాట్లాడాలి దీప, నాకు చెప్పకుండా ఎన్నో చేశావు. అయిన వాళ్ళను పిలవమని నేనొక్క మాట అన్నందుకు నువ్వు ఎవరెవరినో పిలిచేశావు. అత్తయ్య మామయ్య వచ్చారు అంటే అమ్మ కళ్ళల్లో ఆనందం చూశావు కదా, సంతోషమే. నా వాళ్ళను పిలిచావు అనుకున్నాను, కానీ చూశావు కదా పిలవకూడని వాళ్ళను పిలవడం వల్ల జరగాల్సిన కార్యక్రమం ఎంత రభస జరిగిందో అని కోపంగా కార్తీక్ అంటాడు. కానీ డాక్టర్ బాబు నేను ఎందుకు చెప్పలేదంటే అని దీప అంటూ ఉండగానే, నువ్వు ఆపు దీప, శౌర్యకి ఆపరేషన్ అయ్యి ఈ రోజు వరకు కనీసం 100 సార్లైనా సరే ఈ డబ్బులు సహాయం చేసింది ఎవరు అని నేను పదే పదే అడిగే ఉంటాను, కానీ ఒక్కసారైనా సరే నువ్వు సమాధానం చెప్పావా? అలా నువ్వు సమాధానం చెప్పకపోవడం వల్లే ఈరోజు ఇలా జరిగింది, దీనంతటికీ కారణం నువ్వే అని డాక్టర్ బాబు అంటాడు. నేను చెప్పకపోవడానికి కారణం తెలుసు కదా డాక్టర్ బాబు, నేను తన మీద ఒట్టేశాను, కావేరమ్మ నాతోటి ఒట్టు తీసుకుంది, అందుకే నేను మాట్లాడలేకపోయాను డాక్టర్ బాబు అని ఏడుస్తూ దీప చెప్తూ ఉంటే, నువ్వు అలా ఒట్టు వేయడం వల్ల, నువ్వు ఆ విషయాన్ని నా దగ్గర దాచడం వల్లే ఈరోజు పడకూడని వాళ్ళతోటి అనరాని మాటలన్నీ పడాల్సొచ్చింది అని అనగానే, నేను తప్పు చేశానని మీరు కూడా నమ్ముతున్నారా అని దీప అడుగుతుంది. మరి ఇంకేమంటారు దీప? నిజం చెప్పకపోతే దాన్ని అబద్ధం అంటారు, నానైతే దానికి మోసం అని పేరు పెట్టేశాడు, మరి నేను దానికి ఏ పేరు పెట్టమంటావు అని కార్తీక్ అడుగుతూ ఉండగానే దీప షాక్గా కార్తీక్ని చూస్తూ ఉంటుంది. ఇక దీప కార్తీక్ని కన్విన్స్ చేస్తుందా, లేక కార్తీక్ ఎలాగైనా సరే వాళ్ళ నాన్నకి ఆ డబ్బులు తిరిగి ఇయ్యాలన్న పంతంతో కసిగా పైకి వచ్చి ఆ డబ్బులను వాళ్ళ నాన్నకు తిరిగిచ్చేస్తాడా? తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ వన్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.